ఉద్దేశపూర్వకంగా ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును సవరించిందని ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సిటీలో ముస్లింలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీరుకు నిరసనగా ప్రదర్శన చేశారు. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బ్రహ్మానంద స్టేడియం నుండి హిమనీ సెంటర్ గాంధీ బొమ్మ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీ ప్రభుత్వం అన్యాయంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఆమోదించుకుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ అన్నారు. ముస్లిం హక్కులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ ఎంపీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50% వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, మత నియమాల కోసం ఇతర కార్యక్రమాలకు వాడకూడదని, ఈ బిల్లుతో ఆ నియమాలకు తుంగలో తొక్కి పెద్ద స్థాయిలో వక్ఫ్ భూములను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆక్రమించుకోవచ్చు లేదా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లిం వ్యతిరేక చట్టానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే రాబో రోజుల్లో ముస్లిం వర్గాన్ని ద్రోహం చేసిన వారుగా మిగిలిపోవటం ఖాయమన్నారు. ప్రభుత్వ విధానాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, ముస్లింల ద్రోహి చంద్రబాబు, ముస్లింల ద్రోహి చంద్రబాబు. కూటమి మాయా కూటమి